రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇక్కడ ఇప్పటి వరకు బయట ఎవరికి తెలియని విషయం మీరు కూడా చెప్తాను నేను. రామ్ గోపాల్ వర్మ జీవన విధానం, ఆయన జీవన విధానం గురించి ఆయన మీడియాలో చేసే కామెంట్స్, ఆయన సినిమాల్లో ఉండే కంటెంట్, ఆయన సినిమాల్లో ఉండే సీన్స్, వీటన్నిటి ప్రభావం సమాజం మీద, యువత మీద చాలా ప్రమాదకరంగా పడుతుంది అన్న ఉద్దేశంతో దాదాపు సంవత్సరం క్రితం రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఒక అవాంఛనీయ మానవుడు అని నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను. ఇతను సమాజానికి ప్రమాదకారి, ఒక నాగరిక సమాజం ఆరోగ్యకరమైన విలువలతో బతకాలనుకున్నప్పుడు కుటుంబం, ఆ కుటుంబంలో ఉండే మానవ సంబంధాలు, ఇవన్నీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలనుకుంటున్నప్పుడు ఇలాంటి వ్యక్తి ఒక విష సంస్కృతిని ప్రజల మెదడులోకి చొప్పిస్తున్నాడు అని పోస్ట్ పెట్టినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. రామ్ గోపాల్ వర్మకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, వివేకానంద అని, గుంటూరు. అతనే స్విట్జర్లాండ్లో ఉంటాడు, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతను ఏం చెప్పాడంటే, శ్రీనివాస్ గారు, రామ్ గోపాల్ వర్మ బయటికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే వ్యక్తి వేరు, ఆయన ఒరిజినల్ వ్యక్తి వేరు. ఆ తేడా మీరు చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు, మీరు ఆయన ఒకసారి కలవండి అని రామ్ గోపాల్ వర్మకు చెప్పాడు. నా ఫ్రెండ్ కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మీ దగ్గరికి వస్తారు అని. అప్పుడు రామ్ గోపాల్ వర్మ నాకు పలానా టైంకి పలానా ఇంటికి రండి అని చెప్పేసి ఒక అడ్రస్ ఇచ్చాడు, మాదాపూర్లోనే. దాదాపు సంవత్సరం క్రితం ఆయన కొండా మురళి మీద సినిమా తీసి, ఆ సినిమా రిలీజ్ అయిన 2వ రోజో 3వ రోజో నేను కలిశాను, ఆయన డెన్లోనే కలిశాను. కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీటింగ్ అనుకున్నాం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మా కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత బయట వర్షం మొదలైంది. రాత్రి 9ంటికి ఆ టైంకి నేను వెళ్ళాను. నేను ఆయన డెన్లోకి వెళ్ళిన తర్వాత బయట వర్షం మొదలైంది, పెద్ద వర్షం వచ్చింది. దాదాపు 3 గంటల సేపు నేను ఆయన దగ్గర స్టక్ అయ్యాను. ఈ 3 గంటల సేపు ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైన రామ్ గోపాల్ వర్మ ఆయనకి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. తర్వాత మీరు ఒక జర్నలిస్ట్ అనుకోండి, నేను ఒక టీచర్ అనుకోండి, అతను ఒక కెమెరామెన్ అనుకోండి. రామ్ గోపాల్ వర్మ ఎవరితోనైతే మాట్లాడతాడో వాళ్ళ రంగానికి సంబంధించి, వాళ్ళు చేసే పనికి సంబంధించి కొంత తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు అమరావతి ఉద్యమం గురించే చాలాసేపు మాట్లాడాడు. దాంతోపాటు మధ్య మధ్యలో రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాడు. ఆ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అతను ఇప్పుడు వ్యూహం అనే సినిమా రిలీజ్కి సిద్ధమైంది, ఆయన సిద్ధం చేశాడు, రిలీజ్ కాకూడదని నేను కోరుకుంటున్నా. ఆ సినిమా తీసే ముందే, ఆ సినిమా మొదలుపెట్టే ముందే ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. ఇది ఫలానా వ్యక్తికి వ్యతిరేకంగా తీయాలి, ఫలానా వ్యక్తికి అనుకూలంగా తీయాలి, లేదా ఈ సినిమాలో ఫలానా కులాన్ని రెచ్చగొట్టాలి, ఫలానా కులాన్ని కీర్తించాలి అని. అంటే ప్రస్తుతం అంటే నేను కలిసినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసే వాతావరణంలో ఆయన ఉన్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి నాకు అర్థమైంది. తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఇట్లాంటివి ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు. డబ్బుల కోసం పనిచేస్తాడు. ఈజ్ ఎ మెర్సినరీ అంటే డబ్బుల కోసం పనిచేసేవాడు. కిరాయి తీసుకొని పనిచేసేవాడిని మెర్సినరీ అంటారు.
సరే, మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే ఈజ్ నాట్ నార్మల్ పర్సన్. తన ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. తర్వాత వెరీ మచ్ పర్వర్టెడ్. సార్, నాకు అర్థమైన తర్వాత ఆయన గురించి మళ్ళీ ఈ సంవత్సర కాలంలో దాదాపు నేను ఎక్కడ కామెంట్ చేయలేదు. Like, share and subscribe to Rajaniti channel.